Hello everyone, I am Karthik. Welcome to Best 5 Apps in this month, episode number 1. సో ఎపిసోడ్స్ అనేది ప్లాన్ చేశాను ఫ్రెండ్స్. ఎవ్రీ మంత్ ఎండింగ్కి వచ్చేసి ఇటువంటి వీడియో అనేది ఒకటి తీసుకొని వస్తాను. సో మీ రెస్పాన్స్ని బట్టి ఈ సిరీస్ అనేది కంటిన్యూ చేయాలా లేదా అనేది నేనే డిసైడ్ అనేది చేసుకుంటాను. సో మీరు కొద్దిగా రెస్పాన్స్ అనేది బాగా ఇవ్వండి. ఇది ఫస్ట్ ఎపిసోడ్ కదా, కొద్దిగా షేర్ చేసేకైతే ట్రై చేయండి ఈ వీడియోను, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. ఈ మంత్లో నేను ఏవైతే యూజ్ చేశానో అందులోంచి ద బెస్ట్ అనిపించిన 5 యాప్స్ గురించి అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఈ 5 యాప్స్ అనేవి డిఫరెంట్ జోనర్కి సంబంధించినవి, ఎటువంటి సిమిలర్ జోనర్ అనేది ఉండదు ఇందులో. సో డిఫరెంట్గా అయితే ఉంటాయన్నమాట. మీకు కంపల్సరీ ఈ వీడియో అనేది నచ్చుతుంది, ఎండ్ వరకు అయితే చూడండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ కంటెంట్ అనేది చెక్ చేయండి. మీకు నచ్చినట్టయితే డెఫినెట్లీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. నేను ఇప్పుడు చెప్పబోయే యాప్స్కి సంబంధించిన లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే నేను యాప్ నేమ్ అనేది చెప్తాను. మీరు కావాలి అంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి కూడా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. నెంబర్ 1 టూలీ. ఈ యాప్లో వచ్చేసి మనకు కొన్ని టైప్ ఆఫ్ టూల్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, టెస్ట్ టూల్స్ ఉంటాయి, ఇమేజ్ టూల్స్ ఉంటాయి, అండ్ అలాగే క్యాల్కులేషన్ టూల్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మీకు కొన్ని టూల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. నేను బ్రీఫ్గా చెప్తాను అనమాట. ఎక్కువ లెంత్ అనేది చేయలేను ఒక యాప్ గురించి, ఎందుకనంటే మనకు 5 యాప్స్ ఉన్నాయి కదా, లెంత్ అనేది ఎక్కువ చేస్తే బాగోదన్నమాట చూసే వీడియో. సో ఇక్కడ టెస్ట్కు సంబంధించిన టూల్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ ఉన్న వాటిల్లో నేను ఒక దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓపెన్ చేసి. ఇంకా మిగిలినవన్నీ మీరు చూసుకోండి, మీకు ఈజీగానే అర్థమవుతాయి అనమాట టెస్ట్కు సంబంధించినవి. సింపుల్గా నేను రిపీట్ అనేది ఒకసారి అయితే మీకు ట్రై చేసి చూపిస్తాను. సో మీకు ఏది కావాలనుకుంటే ఆ టెస్ట్ అనేది ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఎన్ని టైమ్స్ అది రిపీట్ కావాలో అంత నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నేను 100 ఉంచేస్తున్నాను. మీరు కావాలంటే ఎంతైనా నెంబర్ అనేది టైప్ చేసుకోవచ్చు. టైప్ చేసిన తర్వాత ఇక్కడ రిపీట్ అని కనిపిస్తుంటుంది కింద. దీని మీద క్లిక్ చేశారనుకోండి, మీరు ఏదైతే టెస్ట్ ఇస్తారో ఆ టెస్ట్ అనేది మీరు ఎన్నిసార్లు రిపీట్ కావాలో అన్నిసార్లు రిపీట్ అయితే అవుతుందన్నమాట. మీరు సింపుల్గా దీన్ని కాపీ చేసి ఎక్కడైనా పేస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ అనేది చేసేసుకొని నెక్స్ట్ మనకి ఇమేజ్ టూల్స్ అయితే ఉంటాయి. ఇమేజ్ టూల్స్ అంటే ఏం లేదు, ఇక్కడ రీసైజు, క్రాప్, రొటేట్ ఇవన్నీ మీరే చూసేసుకోవచ్చు. నేనైతే ఇవన్నీ అని చెప్పట్లేదు. నెక్స్ట్ ఇక్కడ క్యాల్కులేషన్ టూల్స్ కూడా ఉంటాయి. సో క్యాల్కులేషన్ టూల్స్ అంటే మీకు క్యాల్కులేషన్ సంబంధించిన మొత్తం అన్నీ అయితే ఇక్కడ కనిపిస్తుంటాయి. మీరైతే క్యాల్కులేటర్ అనేది చేసుకోండి అందులోంచి ఓపెన్ చేసి. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ కన్వర్టర్ అనేది ఉంది ఫ్రెండ్స్. దీంట్లోంచి మీరు ఏదైనా కన్వర్ట్ చేయాలి అనుకుంటే కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు. సో లెంత్కు సంబంధించినట్టు మనం ఇప్పుడు చూద్దాం సార్. లెంత్ మీద క్లిక్ చేసి సో ఇక్కడ మనకు ఫ్రమ్ అనేది కనిపిస్తుంటుంది, 2 అనేది ఉంటుంది. మీరు దేనిలోంచి దేనికి కన్వర్ట్ చేయాలనేది చూసుకోవచ్చు. సో కిలోమీటర్స్ అయితే అలాగే ఉంచేస్తున్నాను. ఇక్కడ మనం మీటర్స్ని అయితే పెట్టుకుందాం. సో మీటర్స్ అనేది ఇచ్చాను. సో ఇక్కడైతే వాల్యూ అనేది ఎంటర్ చేద్దాం ఫ్రెండ్స్ మనం. సో 1 ఇస్తున్నాను. 1 కిలోమీటర్ అంటే మనకు 1000 మీటర్స్ కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా మీరు కన్వర్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా మీరు ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ యాప్కు మూవ్ అయిపోదాం మనం. నెంబర్ 2 స్టాండ్ బై అంటే మీరు వినే ఉంటారు, ఐఫోన్స్లో వచ్చేసి మనం ఛార్జింగ్ అనేది పెట్టినప్పుడు స్క్రీన్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఆన్ అయ్యి మనం ఎక్కడ ఏవైతే యాడ్ చేస్తామో అవైతే కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగానే మీరు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా కావాలి అనుకుంటే ఈ యాప్ అనేది మీకు వెళ్ళిపోతుంది అనమాట. మీరు ప్లే స్టోర్లోంచి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసిన వెంటనే డైరెక్ట్ ఇలాగైతే ఓపెన్ అవుతుంది అనమాట. సింపుల్గా ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు కొన్ని అయితే చూపిస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మీరు స్వైప్ చేసేయండి. స్వైప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏవైతే పర్మిషన్స్ అనేవి అడుగుతున్నాయో అవన్నీ ఇవ్వండి, లేదా మీరు నెక్స్ట్కైనా వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు ఒకవేళ ఆ పర్మిషన్ అనేది నీడ్ అవుతే అది అడుగుతుంది ఆ టైంలో. నెక్స్ట్ మీద క్లిక్ చేసేస్తున్నాను. ఇక్కడ మనం ప్రీమియం అయితే తీసుకోమని అడుగుతుంది. సో నేనైతే ప్రీమియం తీసుకోవట్లేదు. మీరు కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. సో ఈ విధంగా ఓపెన్ చేసిన వెంటనే మనకు 2 బాక్సెస్ లాగా వచ్చాయి. ఈ బాక్సెస్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ కావాలి అనుకుంటే. సో ఇక్కడ చూపిస్తాను మీకు ఇవన్నీ. సో లెఫ్ట్ సైడ్కు స్వైప్ చేయండి. స్వైప్ చేసిన వెంటనే ఇక్కడ మనకు ఈ యాప్కు సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇక్కడ మీరు ఎనేబుల్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్, మీకు ఏమైనా ఆప్షన్స్ అనేవి కావాలి అంటే. సో మెయిన్గా మనకి ఏం కావాలి అంటే ఈ యాప్ అనేది ఎప్పుడు లాంచ్ అవ్వాలి అంటే మనం ఛార్జింగ్ పెట్టినప్పుడే అదే యాప్ అనేది మనకు కనిపించాలి స్క్రీన్ మీద. సో ఇక్కడ యాప్ లాంచ్ అని కనిపిస్తుంది. యాప్ లాంచ్లోకి రండి. ఇక్కడ షో ఆన్ ద లాక్ స్క్రీన్ అని కనిపిస్తుంది. సో ఆ టిక్ మార్క్ అనేది అలాగే ఉంచేయండి. ఇక్కడ మనకు క్విక్ లాంచ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది మీకు. సో దీన్ని అయితే ఎనేబుల్ అనేది చేసుకోండి. ఎప్పుడు ఈ యాప్ లాంచ్ కావాలనేది మనం అయితే ఇక్కడ కమాండ్ అనేది ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ ఆప్షన్ అయినా చూజ్ చేసుకోవచ్చు. మనకు ఛార్జింగ్ అప్పుడే కావాలి కాబట్టి ఈ ఛార్జింగ్ ఆప్షన్ అనేది అలాగే ఉంచేసుకోండి. మీకు ఒకవేళ ఛార్జింగ్ పెట్టినప్పుడు అండ్ అలాగే ల్యాండ్స్కేప్ మోడ్లోకి మీ మొబైల్ అనేది టిల్ట్ చేస్తారు కదా, టిల్ట్ చేసినప్పుడు కావాలనుకున్నా మీరు ఇలాగైతే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ 2 మోడ్స్ అనేవి ఉంటాయి. మనకు ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. మనకు కావాల్సిన ఛార్జింగ్ అప్పుడే కాబట్టి నేను ఛార్జింగ్ ఒకటే పెట్టేస్తున్నాను. సో ఇక్కడ మనకి కింద 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి.
సో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి ఇందులోంచి కావాలి అనుకుంటే. నేనైతే ఏం సెలెక్ట్ చేయట్లేదు. సో ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకున్నాక నెక్స్ట్ ఏంటంటే ఆటో క్లోజ్ అనేది ఉంటుంది. ఆటో క్లోజ్ అంటే మనం అన్ప్లగ్ చేసినప్పుడు ఆ యాప్ అనేది క్లోజ్ అయిపోవాలి. సో ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ప్రీమియం కావాలి ఇది ఎనేబుల్ చేయాలంటే. సో ఈ 2 ఆప్షన్స్ మనకు మెయిన్ అనమాట. ఈ 2 ఎనేబుల్ చేసుకోండి మీరు. ఫస్ట్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్కి స్వైప్ చేయండి. ఇక్కడ మీకు 2 బాక్సెస్ ఉంటాయి. ఇందులోంచి ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. ఎడిట్ సైడ్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద క్లిక్ చేసి యాడ్ విజెట్స్ అని కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ప్రీమియంటి కూడా ఉంటాయి. ఈ ప్రీమియంటి మీరు ఏం ట్రై చేయలేరు అనమాట. ప్రీమియం అనేది తీసుకోవాలి మీరు కావాలి అంటే, అది మీ ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు కొన్ని అయితే ఉంటాయి ఇక్కడ విజిట్స్ వచ్చేసి. ఇక్కడ నుంచి ఏదైనా మీరు సెలెక్ట్ చేసేసుకోండి. సో నేను ఈ క్లాక్ అయితే యాడ్ చేసేస్తున్నాను. సింపుల్గా దీని మీద క్లిక్ చేసేద్దాం. ఇక్కడ యాడ్ అనేది అయిపోతుంది. దీన్ని ఎడిట్ చేయొచ్చు, నేను చూపిస్తాను మీకు ఎలాగ ఎడిట్ చేసుకోవాలనేది. డన్ మీద క్లిక్ చేసి ఇక్కడ రైట్ సైడ్ కూడా ఇంకోటి యాడ్ చేద్దాం. సో ఛార్జింగ్కు సంబంధించినది ఆన్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా ఛార్జింగ్ది కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసేయండి. ఇక్కడ మనకు కొన్ని ఉన్నాయి. యాడ్ చూస్తే ఇవి అన్లాక్ అవుతాయి అనమాట. ఇవన్నీ ప్రీమియంటి. యాడ్ చూసి కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు వాటిని. సో నేను బ్లాక్ కలర్ మనకు సరిపోతుంది అనమాట. నెక్స్ట్ స్టైల్స్ 2 అని కనిపిస్తుంది. స్టైల్స్ 2 అంటే ఇక్కడ మనకు సెకండ్స్కు సంబంధించినది మూవ్ అవుతుంది కదా, సో మీరు దాని కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు మీకు కావాల్సినట్టు మీరైతే. సో నేను రెడ్ కలర్ ఉంచేస్తున్నాను. ఇక్కడ ఆప్షన్స్లోకి వస్తే మీకు ఇక్కడ ఏవి కనిపించాలి ఏవి వద్దు అనేది మీరే చూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. నేనైతే ఏం చేంజ్ చేయట్లేదు. సో ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి యాడ్ చేయాలి మీరు అంటే స్వైప్ చేయండి కిందికి. ఇక్కడ కూడా ఇంకోటి యాడ్ చేసుకోవచ్చు ఇలాగా. సో ఇలాగ యాడ్ చేసి సో ఈ పేజ్ అనేది ఇలాగే ఉండాలి మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు. అంటే ఏదైతే పేజ్లో అనేది ఇది ఉంటుందో ఆ పేజ్ అనేది మనకు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఓపెన్ అవుతుంది అనమాట ఈ యాప్ అనేది. సో ఇదే విధంగా క్లోజ్ చేసేయండి కావాలి అనుకుంటే. ఇంకా కొన్ని ఉంటాయి ఇక్కడ, నేను ఫాస్ట్గా చూపించేసి మీకు చూపిస్తాను స్టాండ్ బై మోడ్ అనేది ఎలాగా ఎనేబుల్ అవుతుంది అనేది. సింపుల్గా రైట్ సైడ్కి స్వైప్ చేశారనుకోండి మళ్ళీ. సో ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్లో అయితే ఉంటుందన్నమాట. దీన్ని కూడా ఎడిట్ చేయొచ్చు మీరు. సో కిందికని మళ్ళీ పైకి అనండి. ఇక్కడ మనకు సెట్టింగ్స్ ఐకాన్ అయితే వస్తుంది. సో ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరైతే కలర్స్ ఫాంట్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నుంచి మీకు కావాలి అనుకుంటే. సో నేను కిందికి స్క్రాల్ చేస్తున్నాను. ఇక్కడ మనకు ఇంకా కొన్ని అయితే ఉంటాయి ఇక్కడ కిందికి అంటూ ఉంటాయి. మీరు వీటి కలర్స్ ఇవన్నీ మీరు కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రీమియం అనమాట. ఇది కూడా ప్రీమియం అడుగుతుంది. సో ఈ ప్రీమియం ఉన్నవి తప్ప మిగిలినవి ఏవైనా మనం అయితే యూజ్ అనేది చేసుకోవచ్చు. సో సింపుల్గా నేను ఇది అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. ఇది నచ్చింది నాకు. మీకు ఒకవేళ కలర్ ఇవి ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్నవి చూజ్ చేసుకోవచ్చు మీరు. ప్రీమియం స్టైల్స్ కూడా ఉంటాయి కింద. సో ఇక్కడ ఉన్నవి ఏవైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్కి స్వైప్ చేశారంటే ఇక్కడ మనకు ఫొటోస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఒకటే మోడ్ ఉంటుంది. సింపుల్గా దాని మీద క్లిక్ చేసేస్తే మనకు ఫొటోస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే ఉంటాయి. ఆ ఫొటోస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మళ్ళీ రైట్ సైడ్కి స్వైప్ చేశారంటే ఇక్కడ మనకు వెదర్కి సంబంధించినవి ఇవన్నీ ప్రీమియం అడుగుతున్నాయి. సో మనకి ఇంతవరకు చాలన్నమాట. నేను ఈ మోడ్ని అనేది ఉంచేస్తున్నాను ఇలాగే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో ఈ యాప్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది పైన మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నోటిఫికేషన్ అనేది మీకు వద్దనుకుంటే ఆ నోటిఫికేషన్ అనేది డిజేబుల్ చేసుకోండి. ఎందుకనంటే అది ఎప్పుడు మానిటర్ అనేది చేస్తూ ఉంటుంది. మీ మొబైల్ అనేది ఛార్జింగ్ మోడ్లో ఉందో ఛార్జింగ్ అనేది లేదా అనేది చెక్ అయితే చేస్తూ ఉంటుంది ఆ యాప్ అనేది. మీరు ఆ నోటిఫికేషన్ ఆఫ్ చేసుకోండి. పెద్దగా ఛార్జింగ్ కూడా ఏం కన్జ్యూమ్ అనేది చేయట్లేదు. ఇది నేను ఆల్రెడీ చాలా రోజులు యూజ్ చేస్తున్నాను ఈ యాప్ అనేది. సో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి చూపిస్తాను మీకు స్టాండ్ బై మోడ్ అనేది ఎలాగ ఎనేబుల్ అవుతుంది అనేది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకు స్టాండ్ బై మోడ్ అనేది ఎనేబుల్ అయింది. సో ఈ విధంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట మీరు ఛార్జింగ్ అనేది పెట్టినప్పుడు. సింపుల్గా మీరు దీన్ని క్లోజ్ చేయాలన్నా క్లోజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. డైరెక్ట్ మనకి యాప్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్కు. సో ఈ విధంగా ఈ యాప్ని అనేది యూజ్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెంబర్ 3 విజెట్స్. సో విజిట్స్ అంటే మనకు తెలిసినదే కదా ఆల్రెడీ. ఇందులో చాలా టైప్ ఆఫ్ విజిట్స్ అయితే ఉంటాయి. నేను చూపిస్తాను మీకు ఒకసారి ఓపెన్ చేసి. క్లాక్కు సంబంధించిన విజిట్స్ వచ్చేసి చాలా ఉన్నాయి. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది. మీరు సింపుల్గా దీంట్లో ఏం చెప్పడానికి ఏమి ఉండదు ఫ్రెండ్స్, డైరెక్ట్ యాడ్ చేసేసుకోవడమే అనమాట మీరు వచ్చేసి. సో నేను యాడ్ చేసి చూపిస్తాను ఒకటి. సో ఇక్కడ ఇంకా స్టైల్స్ ఉంటాయి మనకు కావాలి అనుకుంటే. సో ఇవన్నీ చెక్ చేసుకోండి మీరు. సో చాలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. మీరు ఇందులోంచి ఏదైనా సెలెక్ట్ చేయండి. వీటికి కలర్స్ ఇవన్నీ చేంజ్ చేయొచ్చు. అవి ఎలాగనేది చూపిస్తాను నేను మీకు. ఇక్కడ ప్లేయర్ అనేది ఉంటుంది, అంటే మ్యూజిక్కు సంబంధించినట్టు కొన్ని అయితే ఉంటాయి అన్నమాట టైప్స్. ఇవన్నీ మీరు పెట్టుకోవచ్చు. క్యాలెండర్ కూడా ఉంటుంది. అండ్ అలాగే మన డివైస్కి సంబంధించిన స్టోరేజ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఏది కావాలంటే అది యాడ్ చేసుకోవచ్చు మీరు. అండ్ అలాగే ఫొటోస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఫొటోస్ అంటే మన గ్యాలరీలో ఉంటాయి కదా, ఆ ఫొటోస్ అనేవి ఇక్కడికి యాడ్ అనేది చేసుకోవచ్చు. సో నేను క్లాక్కు సంబంధించినది ఒకటి యాడ్ చేసి చూపిస్తాను. క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు మొత్తం కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. కలర్ కానివ్వండి, ఇక్కడ మనకు నెంబర్స్ అనేవి ఎలా కనిపించాలి, ఇవన్నీ మీరే కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు నచ్చినది ఇక్కడ నుంచి సెలెక్ట్ అనేది చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్గా యాడ్ టు
హోమ్ స్క్రీన్ అని కనిపిస్తూ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ మీద అయితే క్లిక్ చేసేయండి. మనకి యాడ్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. సో నేను చూపిస్తాను. ఇక్కడైతే యాడ్ అయింది కదా మనకు. సో ఇక్కడ మీరు యాడ్ చేసినాక ఒకసారి అయితే దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేస్తే అది ఫిట్ అయిపోతుంది అనమాట. అంటే ఫైనల్ వర్షన్ అనేది మనకి ఇక్కడికి యాడ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు సైజ్ అనేది మీకు నచ్చినట్టు మీరైతే అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీకు నచ్చినట్టు సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ దాని మీద క్లిక్ చేసేసి సింపుల్గా టిక్ మార్క్ మీద క్లిక్ చేశారంటే అది ఇక్కడ సరిపోతుంది అనమాట మనకు స్క్రీన్ మీద. ఇంకొకటి కూడా యాడ్ చేసి చూపిస్తాను మీకు, క్యాలెండర్కి సంబంధించినది. సో ఇక్కడ నుంచి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు క్లాక్ కూడా కనిపిస్తుంది క్యాలెండర్లో. సో దీని మీద క్లిక్ చేసేస్తున్నాను. ఇక్కడ ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోండి కావాలనుకుంటే. ఇక్కడ కలర్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఏ విడ్జెట్స్ మీరు ఓపెన్ చేసినా ఇలాగ ఆప్షన్స్ అన్నీ చూపిస్తూ ఉంటాయి. ఇందులోంచి మీరు ఏదైనా చూజ్ చేసుకోవచ్చు. సో సెలెక్ట్ అనేది చేసుకున్నాక ఇక్కడ కలర్ కూడా ఉంటాయి. ఇవన్నీ మీరైతే చెక్ చేసుకోండి కావాలి అనుకుంటే. ఈ కలర్స్ మీరు మాన్యువల్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొన్ని కలర్స్ ఉంటాయి, మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు నచ్చినవి. సింపుల్గా నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే యాడ్ టు హోమ్ స్క్రీన్ మీద క్లిక్ చేసేస్తున్నాను. సో మనకి యాడ్ అయితే అయింది. దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసి టిక్ మార్క్ మీద క్లిక్ చేసేస్తే మనకి యాడ్ అయిపోతుంది. ఈ విధంగా మీకు నచ్చినవి మీరైతే యాడ్ అనేది చేసుకోండి ఇందులోంచి. నెంబర్ 4 హ్యాబిట్ బిల్డర్. సో హ్యాబిట్ బిల్డర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీకు ఏదైనా ఒక హ్యాబిట్ అనేది అలవాటు చేసుకోవాలి డైలీ అని కొంతమందికి ఉండొచ్చు అనమాట. జిమ్కి వెళ్ళాలి డైలీ, లేదా రన్నింగ్కి వెళ్ళాలి, జాగింగ్కి వెళ్ళాలి, ఏదైనా పర్టికులర్ వర్క్ అనేది డైలీ హ్యాబిట్ లాగా చేంజ్ చేసుకోవాలి అంటే డైలీ చేయాలి అని ఉంటుంది కదా. అటువంటి వాళ్ళ కోసం ఈ యాప్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాక సింపుల్గా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు క్రియేట్ న్యూ హ్యాబిట్ అని కనిపిస్తూ ఉంటుంది. సో సింపుల్గా దీని మీద క్లిక్ చేసి సో ఇక్కడ ఈ యాప్ అనేది కొన్ని హ్యాబిట్స్ సజెస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు కావాలంటే తీసుకోవచ్చు. ఇక్కడిది లేదు మీరే ఓన్గా టైప్ చేయాలంటే ఇక్కడ సింపుల్గా టైప్ చేసుకోండి ఆ నేమ్ దగ్గర. సో నేను ఇక్కడ నుంచి ఏదో ఒకటి తీసుకుంటున్నాను. సో ఇది తీసుకున్నాను. దీనికి ఏది కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ అనేది ఇచ్చుకొని సింపుల్గా మీరు ఇక్కడ క్రియేట్ హ్యాబిట్ మీద క్లిక్ చేసేయండి. మనకు క్రియేట్ అనేది అయిపోతుంది. సో ఇక్కడ మనకు లేఅవుట్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ లేఅవుట్ను చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు రైట్ సైడ్ టాప్లో లేఅవుట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడికి వెళ్ళండి. మీరు ఏది కావాలంటే ఆ లేఅవుట్ అనేది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేయొచ్చు. ఒక 3 అయితే కనిపిస్తున్నాయి. సో 5 days లేఅవుట్ అనేది తీసుకుంటున్నాను. సేవ్ మీద క్లిక్ చేసేసాను. ఈ విధంగా యాడ్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్లో కనిపిస్తున్న సర్కిల్ వచ్చేసి ఈ రోజుకి సంబంధించినది అనమాట. మీరు ఒకవేళ ఈ టాస్క్ అనేది కంప్లీట్ చేశారనుకోండి, సింపుల్గా దాని మీద లాంగ్ ప్రెస్ అనేది చేస్తే మనకు కంప్లీట్ అయినట్టు పడుతుంది అనమాట. స్ట్రీక్ అనేది ఎన్ని రోజుల నుంచి మీరు మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో లేఅవుట్ అనేది నేను ఇది బాక్సెస్దే ఉంచేస్తున్నాను. మీరు ఏదైనా చూజ్ చేసుకోండి. ఇక్కడ మార్క్ డన్ అని కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు మార్క్ అనేది అవుతుంది అనమాట, ఈ రోజు కంప్లీట్ అయినట్టు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ యాప్ గురించి చెప్పడానికి ఏం లేదు. మీకు హ్యాబిట్స్ అనేది అలవాటు చేసుకోవాలి డైలీ. ఒక హ్యాబిట్స్ ఏదన్నా ఉన్నాయనుకోండి, వాటికి సంబంధించినది ఇక్కడ యాడ్ అయితే చేసుకోవచ్చు. నెంబర్ 5 ట్యాప్ ఇట్. ఈ యాప్ వచ్చేసి మనకు ఒక వాల్పేపర్స్కి సంబంధించిన యాప్ అనమాట. నాకు చాలా ఇష్టమైన యాప్ కూడా ఇది వచ్చేసి. సో ఈ యాప్ని నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు వాల్పేపర్ కనిపిస్తుంది కదా, ఈ వాల్పేపర్ కూడా ఈ యాప్లోంచి నేను తీసుకున్నాను అనమాట. సో నేను ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు సింపుల్గా ప్లే స్టోర్లోంచి డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేసిన వెంటనే మిమ్మల్ని లాగిన్ అయితే చేసేసుకోమంటుంది. సింపుల్గా మీ జీమెయిల్ ఐడి అనేది ఇచ్చేస్తే ఇక్కడ లాగిన్ అనేది అయిపోతుంది. నేను లాగిన్ అయితే చూపించట్లేదు. ఇందులో మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్పేపర్స్ అయితే ఉంటాయి, డైలీ అప్డేట్ అనేది అవుతూ ఉంటాయి. అండ్ అలాగే మీరు మనకు స్లైడ్ షో అనేది మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. స్లైడ్ షోలో కూడా పెట్టుకోవచ్చు అనమాట. మీరు 1 అవర్కి చేంజ్ అవ్వాలి వాల్పేపర్, 2 అవర్స్కి 3 అవర్స్కి అలాగైతే తీసుకోవచ్చు. మొత్తం చూపిస్తాను నేను మీకు క్లియర్గా. ఇక్కడ మీకు ఈ వాల్పేపర్ అనేది నచ్చింది అనుకోండి, టిక్ మార్క్ మీద క్లిక్ చేసేస్తే మనకి యాడ్ అవుతుంది. సో నేను చూపిస్తాను. కిందికి ఇలాగ స్క్రోల్ అని చేశారనుకోండి, కింద నుంచి మనకి ఇంకొక టైప్ ఆఫ్ వాల్పేపర్ డిజైన్ అనేది జనరేట్ అవుతుంది. సో మీకు ఏదైతే నచ్చుతుందో దాన్ని సేవ్ అంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా మీ డివైస్లో కూడా సేవ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నేను చూపిస్తాను. సో ఇదైతే ఓపెన్ అయింది. సో ఇది నాకు కొద్దిగా బాగానే ఉంది అనిపించింది. బట్ ఈ కలర్స్ అనేవి నచ్చలేదన్నమాట నాకు. మనం ఓన్గా కస్టమైజ్ చేసుకోవచ్చు దీన్ని వచ్చేసి. ఇక్కడ కింద డౌన్ సైడ్ మీకు డ్రెస్ సింబల్ అయితే కనిపిస్తుంటుంది. సో దీని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకు కొన్ని కలర్స్ అయితే పైన కనిపిస్తున్నది. ఆ కలర్స్ ఇక్కడ ఉంటాయి. ఆ కలర్ని మీరు రీప్లేస్ చేయాలి వేరే కలర్తో అనుకుంటే సింపుల్గా ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఏ కలర్ చేంజ్ చేయాలంటే ఆ కలర్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. సో ఇంకొక కలర్ కూడా చేంజ్ చేద్దాం మనం. సో లోడ్ అయ్యేకి కొన్ని సెకండ్స్ అయితే తీసుకుంటుంది. సో మనకు కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకో కలర్ కూడా చేంజ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చేంజ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సింపుల్గా సేవ్ మీద క్లిక్ చేశారనుకోండి, మనకి ఇక్కడ చేంజ్ అనేది అవుతుంది. సో ఈ విధంగా చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని వాల్పేపర్గా పెట్టుకోవాలంటే ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేసేయండి. మనకు వాల్పేపర్గా అప్లై అనేది అయిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు మన స్క్రీన్కి వచ్చేసి. సో నేను చూపిస్తాను, ఆ ఆప్షన్స్ కూడా ఉంటాయి అనమాట. మనకు వాల్పేపర్ అనేది జస్ట్ హోమ్ స్క్రీన్కి ఉండాలా, లాక్ స్క్రీన్కి ఉండాలా అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు అప్లై అయింది. సో ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మీకు కొన్ని ఆప్షన్స్ గురించి చెప్పాలి. ఇక్కడ రైట్ సైడ్ టాప్లో మీకు ప్రొఫైల్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. మీరు ఏవైతే లైక్ చేసి సేవ్ చేస్తారో అవన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి.
మీరు కావాలంటే మళ్ళీ వాటిని యూజ్ చేసుకోవచ్చు. సో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. కొన్ని వచ్చేసి ఇక్కడ మనకు వాల్పేపర్స్ ఇంటర్వెల్ అని ఉంటుంది. ఇది వచ్చేసి నేను స్లైడ్ షో అని చెప్పాను కదా, ఇవి అనమాట. మీకు ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ అవ్వాలి, 15 మినిట్స్కి, హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను 3 అవర్స్కి అయితే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సైజ్ అనేది ఉంటుందన్నమాట, వాల్పేపర్ సైజ్ అనేది. సో స్క్రీన్కు తగ్గట్టు పెట్టుకున్నానంటే మీ స్క్రీన్కు అది ఫిట్ అయిపోతుంది 100%. సో ఆప్షన్ అలాగే ఉంచేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకు వాల్పేపర్ టార్గెట్ అని కనిపిస్తుంటుంది. సో ఇది వచ్చేసి మనకు హోమ్ స్క్రీన్ కావాలా, లాక్ స్క్రీన్ కావాలా, బోత్కి కావాలా అనేది ఇక్కడైతే ఉంటుంది. సో నేను సింపుల్గా హోమ్ స్క్రీన్ మాత్రం ఇచ్చాను. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి కావాలి అనుకుంటే. నేను హోమ్ స్క్రీన్ ఒకటే ఇచ్చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ మనకు సేవ్ చేసేటప్పుడు ఏ క్లారిటీలో సేవ్ అవ్వాలి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. మీకు అడ్వాన్స్లో కూడా కొన్ని అయితే ఉంటాయి. ఇవన్నీ మీరు చూజ్ అనేది చేసుకోండి. ఇక్కడ మనకు నేను ఒక ఆప్షన్ అయితే ఎనేబుల్ చేశాను ఫ్రెండ్స్, ఆటోమేటిక్ సేవ్ విత్ లైకింగ్ అని కనిపిస్తుంది. సో మీరు ఏదైతే వాల్పేపర్ను లైక్ చేస్తారో అది వచ్చేసి మీ డివైస్లో ఆటోమేటిక్గా సేవ్ అనేది అయిపోతుంది. లేదా మీరు లైక్ చేసిన వాటిని అక్కడ అప్లై చేసుకోవాలి వాల్పేపర్లో అనుకుంటే ఆప్షన్ అనేది ఉంది. ఇక్కడ మీరు ఏవైనా ఎనేబుల్ చేసుకోండి ఇక్కడ నుంచి ఆప్షన్స్ అనేవి. ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడ మనకున్న ఆప్షన్స్ వచ్చేసి వీటిలోంచి మీరు చూస్ చేసుకోండి. ఇక్కడ మీకు ఇంకోటి చెప్తాను, మీరు డౌన్కు కానీ టాప్కి కానీ స్వైప్ చేసేస్తే మనకు వాల్పేపర్ అనేది చేంజ్ అవుతుంది. ఒకవేళ ఈ వాల్పేపర్లోనే మీకు ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవ్వాలి అనుకోండి, రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ స్వైప్ చేయండి. మీరు స్వైప్ చేస్తే మనకు ప్యాటర్న్స్ అనేది చేంజ్ అవుతాయి అన్నమాట ఇదే వాల్పేపర్కు. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ప్యాటర్న్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీరు ఇలాగ రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ స్వైప్ చేస్తున్నట్టయితే మీకు కలర్స్ అనేది చేంజ్ అవుతుంది. అదే ప్యాటర్నే ఉంటుంది బట్ కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు ఇలా కిందికి అన్నారనుకోండి, కిందికి స్క్రోల్ చేస్తే మీకు వాల్పేపర్ ప్యాటర్న్ మొత్తం మారిపోతుంది అనమాట. అంటే కొత్త వాల్పేపర్ జనరేట్ అవుతుంది ఇక్కడ నుంచి మీకు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ ఏంటనేది చెప్తాను మీకు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు ప్యాటర్న్స్ అనేవి ఎటువంటి ప్యాటర్న్స్ కావాలి అనేది టైప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు ఏవి కావాలనుకుంటే ఆ ప్యాటర్న్కి సంబంధించినట్టు ఇక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ డిజేబుల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేసేస్తే మీకు ఇక్కడ ఎనేబుల్డ్ అని కనిపిస్తుంది. సో ఎనేబుల్ చేసుకోండి. సో ఇక్కడ మనకు ప్రీమియం ఉంటాయి కొన్ని. సో ప్రీమియం టీమ్ మీరైతే ఎనేబుల్ చేసుకోలేరు అనమాట. మీకు ప్రీమియం లేకుండా ఉంటాయి కదా, వాటిని ఎనేబుల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. సో మ్యాక్సిమం ప్రీమియం ఉన్నవి తప్ప మిగిలినవన్నీ మనకి ఎనేబుల్లోనే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీమియం ఉన్నవి కింద అయితే కనిపిస్తున్నాయి కదా మనకు ప్రీమియం అని. సో ప్రీమియం ఉన్నాయి తప్ప మిగిలినవన్నీ ఎనేబుల్లోనే ఉన్నాయి ఆల్రెడీ. మీరు ఒకవేళ ప్రీమియం తీసుకుంటే ఇవి ఎనేబుల్ అనేది అవుతాయి అన్నమాట. సో మీకు నచ్చితే ప్రీమియం అనేది తీసుకోండి. నేనైతే తీసుకోండి తీసుకోవద్దని చెప్పను. సో నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ కలర్కి సంబంధించినది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు కొన్ని ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. ఈ ప్యాటర్న్స్లోనే మీకు కావాలి అనుకుంటే ఇవి సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇక్కడ ఉన్న కలర్స్. లేదా మీరు మాన్యువల్ కూడా చేసుకోవచ్చు, నేను చూపించాను కదా. సింపుల్గా ఇక్కడ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తాను నేను. సో ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసేస్తున్నాను. సో ఇక్కడ ఉన్న వాటికి ఆ కలర్ అనేది అప్లై అయిపోతుంది, అది మీరు చూసుకోండి. థర్డ్ ఆప్షన్ ఏంటంటే మనకి ఇక్కడ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. మీకు వాల్పేపర్ అనేది ఎలా ఉండాలనేది ఇక్కడ ఉన్న ఎఫెక్ట్స్ అనేది మీరు ఆన్ చేసుకున్నాను అనుకోండి, ఈ ఎఫెక్ట్స్ అన్నీ ఆ వాల్పేపర్ మీద మీకు అప్లై అవుతాయి. సో బ్రైట్నెస్ అనేది ఉండాలి, అండ్ ఆల్సో మనకు డార్క్గా అయితే కొద్దిగా ఉండాలని ఈ రెండు ఆప్షన్స్ ఎనేబుల్ చేసుకున్నాను నేను. ఇక్కడ చాలా అయితే ఉంటాయి, ఇవన్నీ మీరైతే కావాలి అంటే ఎనేబుల్ చేయండి. డార్క్నెస్ అనేది మనకు టాప్లో ఉండాలా, రైట్ సైడ్ నుంచి డార్క్గా ఉండాలి కొద్దిగా. ఇక్కడ 4 అయితే ఉన్నాయి మనకు ఆప్షన్స్, కింద ఉన్న 4. సో ఇది మీరైతే చూసుకోండి, నేనైతే ఏం చేంజ్ చేయట్లేదు. నెక్స్ట్ ఆప్షన్ మనకు సెట్టింగ్స్ అయితే ఉంటుంది. సెట్టింగ్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. మీకు ఇంకో ఆప్షన్ కూడా చెప్పాలి. ఇక్కడ బ్యాకప్ అనేది చేసుకోవచ్చు, లేదా రీస్టోర్ కూడా మీరైతే చేసుకోవచ్చు అనమాట. బ్యాకప్ అనేది చేశారనుకోండి, ఇదే మెయిల్ ఐడితో మళ్ళీ ఈ యాప్లోకి మీరు లాగిన్ అనేది అయిపోతే మీరు బ్యాకప్ ఏవైతే చేసి ఉంటారో అవన్నీ వస్తాయి అనమాట. బ్యాకప్ అనేది చేయాలంటే సింపుల్గా బ్యాకప్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు 5 MB అయితే ఉంది. మీరు కావాలి అంటే దీన్ని బ్యాకప్ అనేది చేసుకోవచ్చు మీ డివైస్లో వచ్చేసి. బ్యాకప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఏవైతే సేవ్ అనేది చేసుకొని ఉంటామో ఇక్కడ డేటా అనేది ఇందులో సేవ్ చేస్తాం కదా మనం, ఇది కానీ లేదా ప్యాటర్న్ అనేది మీరు ఓన్గా కస్టమైజ్ చేసుకున్నవి అవన్నీ మీకు కనిపిస్తుంటాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు రైట్ సైడ్ డౌన్లో 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ స్లైడ్ షో అనేది ఉంటుంది. సేవ్ కావాలంటే ఈ ఇమేజ్ అనేది ఉంది కదా, దీన్ని సేవ్ చేసుకోవచ్చు మీ గ్యాలరీలోకి. మనకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే మనకు సిమిలర్గా ఉన్న వాల్పేపర్స్ అన్నీ ఇక్కడైతే ఉంటాయి అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. అదే టైప్లో ఉన్న వాల్పేపర్స్ అన్నీ ఇక్కడైతే మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి కావాలన్నా మీరైతే సెలెక్ట్ చేసేసుకోవచ్చు అనమాట, మీకు కావాలి అనుకుంటే ఆ వాల్పేపర్స్ అనేవి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద వీడియో కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో మీరు అడిగిన దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. ఇటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వదంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి. సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు మన ఛానల్ నుంచి వచ్చేటి. ఈ వీడియో కంటెంట్ అనేది మీకు నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది. మేము అందరికీ మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తాను. ఐ విల్ బ్యాక్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్. కీప్ వాచింగ్ కార్తిక్ టెక్ TV11. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. బై బై.